ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో ఆ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడే కవిత రాజీనామా చేస్తా ఎమ్మెల్సీ పదవి కంటే కేసీఆర్ వద్దంటేనే ఆ రోజు రాజీనామా చేయకుండా ఉన్నాను. సో కేసీఆర్ మాట ప్రకారమే రాజీనామా చేయలేదు, లేదంటే ఆ రోజే పదవిని రాజీనామా చేసి ఆరోపణలు ఎదుర్కొనేది అన్నట్టు కూడా కవిత చాలా కామెంట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణ పైన కుట్రలు ఇస్తున్నాయి. ఈ కుట్రను వదిలేసి నాకు నీతులు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు బనకచెర్ల ప్రాజెక్టు పైన ఎట్లాంటి కార్యాచరణ ఇంతవరకు తీసుకోవట్లేదు. సో తెలంగాణ నీటికి ఎఫెక్ట్ అవుతున్నటువంటి క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు కూడా మహానాడులో మాట్లాడడం జరిగింది. గోదావరి ప్రాజెక్ట్ ని అడ్డు రాలేదు, బనకచెర్లకు బీఆర్ఎస్ పార్టీ అడ్డొస్తోంది, తెలంగాణ అడ్డొస్తుంది అంటూ కూడా చేసిన కామెంట్. మీరు ఆ ప్రాజెక్టు పైన కార్యాచరణ చేయకుండా నాకెందుకు నీతులు చెప్తున్నారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ కవిత చేయడం జరిగింది. తో పాటు బనకచెర్ల ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించాలంటూ కూడా చాలా సీరియస్ కామెంట్ చేసింది. 200 టీఎంసీల నీళ్లు అదనంగా ఏపీకి తరలించడానికే బనకచెర్ల ప్రాజెక్ట్ తీసుకొస్తే దానిపైన ఎట్లాంటి ఆందోళనలు ఇప్పటి వరకు చేయట్లేదు. అసలు పార్టీని సమర్థవంతంగా నడిపించేటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి తోటి చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాతనే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది రూపకల్పన జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఆందోళనలు చేయడం లేదు. సో ఈ టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్యంతో తెలంగాణ పైన కుట్ర జరుగుతుంది. బనకచెర్ల ప్రాజెక్ట్ విషయం కూడా అదే జరుగుతుందంటూ కూడా కవిత కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. కానీ నన్నేమి చేయలేక నా పైన కేసులు పెడుతున్నారు, ఎమ్మెల్సీగా రాజీనామా చేయొద్దంటూ కూడా ఆ రోజు కేసీఆర్ చెప్తేనే నేను రాజీనామా చేయలేదు. అండ్ ఇప్పటికీ కూడా కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత, అంటే కవిత లేఖ ఏదైతే ఆ 24 గంటల సమయం ఉందో అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికా నుంచి వస్తున్నటువంటి క్రమంలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కవిత లేఖ సంచలనంగా మారింది. అది బయటకు వచ్చిన తర్వాత కవిత ఆ లేఖను తానే రాసా అంటూ ఒప్పుకోవడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి అంశాలని కేసీఆర్ దృష్టికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. గతంలో కూడా చాలా లేఖలు రాసాం, ఏ లేఖ బయటికి రాంది, ఈ లేఖ బయటకు ఎందుకు వచ్చింది, ఆ దయ్యాలు ఎవరు, ఆ దేవుడి చుట్టూ ఉన్నటువంటి కోవటర్లు ఎవరు, బయటికి రావాలన్నటువంటి స్టాండ్ ని ఇంకొంచెం సీరియస్ చేసింది కవిత ఈ రోజు. సో నా పైన నిందలేస్తే అసలే ఊరుకోను, నేను అసలే మంచిదాన్ని కాదు, నాకు అసలే తిక్కదాన్ని అంటూ కూడా చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ నేను అసలే మొండిదాన్ని, జగమొండినంటూ కూడా టిఆర్ జైలు నుంచి లిక్కర్ స్కామ్స్ కేసులో బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి టైంలో కవిత చేసినటువంటి కామెంట్స్ అండ్ ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్, అప్పటి నుంచి కూడా కవిత 2వ లైన్ లోనే ఉన్నారు. సో పార్టీ లైన్ కు బయటనే ఉన్నారు. మొన్నే సింగరేణి జాగృతి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, జాగృతి కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు.